క్రూరత్వం విషయం మనకి జ్ఞాపకం రాంగానే మొదటగా మనకి జ్ఞాపకానికొచ్చేవి అడవి జంతువులు. సింహం, పులి, తోడేలు, నక్క ఇటువంటి క్రూర జంతువులు మనకి జ్ఞాపకం వస్తూ ఉంటాయి. క్రూరత్వానికి ప్రతీకగా మనం ఆ జంతువులు మనం జ్ఞాపకం తెచ్చుకుంటాం. అయితే ఈ క్రూరత్వం జంతువుల్లోనే కాదు మనిషిలో కూడా ఉంటుందని మనకు తెలుస్తూ ఉంటుంది. క్రూరమైన మనిషి అంత క్రూరత్వం ఏమిటి? చాలా క్రూరుడు వాడు. ఇలా అనుకోవడం మనం వింటూ గూడా ఉంటాం. అంటే క్రూరత్వం అనేది జంతువులు ప్రతీకలైనప్పటికీ గూడా, మనుషుల్లో గూడా క్రూరత్వం ఉండడం అనేది మనం చూడొచ్చు. అంతో ఇంతో క్రూరత్వం లేకుండా సాధారణంగా ఏ మనిషి ఉండడని గూడా అనిపిస్తూ ఉంటుంది. అంటే తన పరిధిలో అది ప్రదర్శితం అయ్యే పరిస్థితి ఉన్నట్లయితే, ప్రతి మనిషి గూడా ఆ క్రూరత్వం బయటకొచ్చే అవకాశం ఉంది. అవకాశం ఉండాలి దానికి. అనువైన పరిస్థితి ఉండాలి. పరిసరాలు సహకరించాలి. అప్పుడు ఆ మనిషిలో క్రూరత్వం బయటకొస్తుంది. మనిషి ఎటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికి కూడా అతనికి తనకు అనుకూలమైన పరిస్థితి ఉన్నట్లయితే ఆ క్రూరత్వం బయటకొస్తుంది. కుటుంబంలోనే ఆ క్రూరత్వం బయటకొచ్చే పరిస్థితి ఉండొచ్చు. సమాజంలో ఉండొచ్చు. స్నేహితుల దగ్గర ఉండొచ్చు. ఆ క్రూరత్వం అవకాశాన్ని బట్టి అవతల వ్యక్తి బలహీనుడైతే, అవతల వ్యక్తి నుంచి తిరుగుబాటు రాదనుకుంటే అక్కడ క్రూరత్వం తప్పనిసరిగా ఉంటుంది. ఈ క్రూరత్వానికి ప్రధానమైనటువంటి లక్షణాలేంటంటే అవతల వ్యక్తి బలహీనంగా ఉండడం, అతను తిరుగుబాటు చేయలేని పరిస్థితిలో ఉండడం, యువతల వ్యక్తే అవసరం ఎక్కువగా ఉండడం, అవసరం తీర్చే పరిస్థితిలో ఉండడం, అవతల వ్యక్తి చాలా అవసరంలో ఉండడం, ఇతను అధికారంలో ఉండడం, అతనికి ఈ అధికారంతో పని ఉండడం అవతల వ్యక్తికి, ఇవన్నీ కూడా క్రూరత్వాన్ని మేలుకొల్పేటువంటి పరిస్థితులు. అంచేత తప్పనిసరిగా ఈ వ్యక్తిలో క్రూరత్వం అనేది ప్రత్యక్షంగా అవతల వ్యక్తి అనుభవిస్తాడు. అంటే ఆ పరిస్థితులు, ఆ వాతావరణం ఈ వ్యక్తిలో క్రూరత్వానికి కారణమవుతాయి. ఆ వ్యక్తి దాన్ని భరించాల్సొస్తుంది అవతల వ్యక్తి. మరి అవతల వ్యక్తిలో క్రూరత్వం లేదా అంటే మళ్ళీ సేమ్ తనకన్నా బలహీనంగా ఉండడం చూసుకుంటాడు. తనని ఎదిరించలేడనే పరిస్థితి చూసుకుంటాడు. ఎటువంటి ప్రమాదం లేదు ఏమన్నా అనే పరిస్థితొస్తే అక్కడ తను క్రూరత్వం ప్రదర్శిస్తాడు. అంటే ఈ క్రూరత్వం మొత్తం మీద అన్ని చోట్ల ఉందని మనకు అర్థమవుతుంది. ఈ క్రూరత్వం. దీనికి మరి ఆడ, మగ సంబంధం లేదు. ఏ స్థాయిలో, ఎవరి స్థాయిలో, ఎవరి పరిస్థితిలో వాళ్ళు క్రూరంగా ఉండడం మనం గమనించొచ్చు. అంటే ఎటొచ్చి ఏంటంటే పరిస్థితులు ఆ క్రూరత్వానికి అనువుగా ఉండాలి. అవతల వ్యక్తి బంధం కారణంగానో, అధికారం కారణంగానో, ధనం కారణంగానో, ఆధిక్యత కారణంగానో దానికి లొంగే పరిస్థితి ఎదుటి వ్యక్తికి ఉన్నట్లయితే యువతల వ్యక్తిలో క్రూరత్వం ప్రవేశిస్తుంది. ఆ పరిస్థితులు ఎక్కడ ఉంటే అక్కడ క్రూరత్వం ఒక వ్యక్తిలో ఉండే అవకాశం తప్పనిసరిగా ఉంది. అంటే యువతల వ్యక్తి అధికారం ఉండాలి, బలం ఉండాలి, అవతల వ్యక్తి సహించే వ్యక్తి ఉండాలి, తిరుగుబాటు చెయ్యని వ్యక్తి ఉండాలి. ఇవన్నీ ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ వ్యక్తిలో క్రూరత్వం తప్పనిసరిగా ప్రవేశిస్తుంది. ఆ క్రూరత్వం బయటికి వస్తూ కూడా ఉంటుంది. అవతల వ్యక్తి భరించలేని బాధలు పడుతూ కూడా ఉండడం మనకు కనిపిస్తుంది. అంటే క్రూరత్వం ప్రదర్శించే వ్యక్తి పట్ల మనకి కోపం వస్తుంది. ఆ భరించే వ్యక్తి మీద జాలి కలుగుతుంది. అయితే మరొక సంఘటనలో మనం జాలిపడ్డ వ్యక్తి మీదే మనం కోపగించుకునే పరిస్థితి వస్తుంది. అంటే యువతల వ్యక్తికి ఉన్న పరిస్థితులే ఆ వ్యక్తికి వచ్చినప్పుడు అంటే అంతవరకు భరించినటువంటి వ్యక్తికే ఆ పరిస్థితులు ఏర్పడినప్పుడు మళ్ళీ అదే క్రూరత్వం అతనిలో ప్రవేశిస్తుంది. అంటే ఎవరు క్రూరత్వానికి అతీతంగా లేరనే విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాల్సి ఉంటుంది. అంటే మొత్తానికి మొత్తం అందరిలో కూడా క్రూరత్వం ఉంది. జంతువుల్లోనే ఉందని అనుకుంటాం గానీ మనుషుల్లో కూడా ఉంది. అది ఆయా పరిస్థితుల ప్రకారం బయటికొస్తుంది.
దాని ప్రభావాన్ని చూపిస్తుంది. ఉదాహరణకి ఏదైనా ఒక ఆఫీస్‌కి వెళ్ళాం. అది మనకి చాలా అవసరం. ఆ సర్టిఫికేటో లేదంటే ఆ సంతకమో ఏదో ఒకటి అవసరం అవుతుంది. అక్కడ యువతల వ్యక్తి చాలా బలహీనుడిగా కనిపిస్తాడు. ఎంచేతంటే అతని అవసరం ఇతనికి ఉంది గానీ, ఇతని అవసరం అతనికి లేదు. ఇతను బలహీనుడు. ఏమన్నా అన్నా భరిస్తాడు. ఎదురు తిరిగే పరిస్థితి లేదు. ఇది అవసరం అటువంటిది. ఎదురు తిరిగితే ఇతనికే నష్టం. అతనికి నష్టమేం లేదు. ఈ పరిస్థితులు ఎప్పుడైతే ఉన్నాయో తప్పనిసరిగా అవతల వ్యక్తికి క్రూరత్వం వస్తుంది. క్రూరత్వం ప్రదర్శిస్తాడు. మాటల్లో ప్రదర్శిస్తాడు, చేతల్లో ప్రదర్శిస్తాడు. ఏదైనా కూడా క్రూరత్వానికి అవకాశం ఉండే పరిస్థితులు అతనికొచ్చాయి. కాబట్టి అతను ప్రదర్శిస్తాడు. ఇతను భరిస్తాడు. మనం ఇతని మీద జాలి పడాల్సిన అవసరం లేదు. ఇతనికి అవకాశం వస్తే ఇతను ప్రదర్శిస్తాడు. అటొచ్చే పరిస్థితులు, అవకాశం ఇవన్నీ కూడా లేనప్పుడు అతను దుఃఖితుడవుతాడు, బాధపడతాడు. కలిసొస్తే అతను క్రూరత్వం ప్రదర్శించి, ఆధిక్యతను ప్రదర్శించి ఆనందపడతాడు, సంతోషపడతాడు. ఏదో గొప్పతనం అనుకుంటాడు. ఇంకా దాదాపుగా 99% మనుషుల్లో మనం ఈ క్రూరత్వాన్ని ఏదో ఒక సన్నివేశంలో గమనించొచ్చు. ఎక్కడైనా ఒక వ్యక్తి ఆ క్రూరత్వాన్ని అర్థం చేసుకొని, దాన్ని తన నుంచి దూరంగా పెట్టే పరిస్థితి ఉంటుంది. అంత మానసిక శక్తి, అంత అవగాహన శక్తి ఉన్నప్పుడు 100కి ఒకరికి ఆ శక్తి ఉండొచ్చు. ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా పరిస్థితులకి లొంగకుండా, పరిస్థితులు అవకాశం కల్పించినా కూడా అలాంటి వ్యక్తులు తమలో ఉన్న క్రూరత్వాన్ని మేల్కొల్పలేరు. అది మేలుకోదు కూడా. వాళ్ళ మనస్థితిని బట్టి. అవకాశం తీసుకోలేదు. అవకాశం వీళ్ళివ్వరు దానికి. ఎంతటి గొప్ప ఉన్నత స్థితికి వెళ్ళినా సరే వాళ్ళు సాధారణంగానే ఉంటారు. అటువంటి వ్యక్తులు 100కొకళ్ళు ఉంటారు. వాళ్ళు మహానుభావులు. సాధారణంగా ఉన్న మనకి 99% మనుషుల్లో పరిస్థితిని బట్టి క్రూరత్వం వచ్చేస్తూ ఉంటుంది. అవతల వ్యక్తి భరించే పరిస్థితి ఉండాలంతే. అవతల వ్యక్తి తిరుగుబాటు చేస్తాంటే కుదరదు మళ్ళీ. మన ఎదురుకుండా ఒక జంతువు వచ్చిందనుకుంటే, అది మనకి హాని చేస్తుంటే మనం పారిపోతాం. అది మనకి హాని ఏం చేయలేదు. మనం చూసి అది భయపడేదైతే ఒక రాయేయడం, లేదంటే ఒక అరిపరవడం, కొంత వినోదించడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే సేమ్ మనుషుల్లో కూడా కొంత బలహీనంగా ఉన్నాడంటే క్రూరత్వం ప్రదర్శించడం. లేదంటే ఆ పరిస్థితులు ఎవరిలో క్రూరత్వం ప్రవేశపెడుతుందనేది పరిస్థితి చేతుల్లో ఉంటుంది. ఎవరు దాన్ని ప్రదర్శిస్తారు, ఎవరు దాన్ని అనుభవిస్తారు అనేది పరిస్థితి ప్రకారం ఉంటుంది. వ్యక్తులను బట్టి కాదు. వ్యక్తులను బట్టి కాకుండా పరిస్థితులు అంతే. పరిస్థితి అతనికి కలిసొస్తే అతను ప్రదర్శిస్తాడు. ఇతనికి కలిసొస్తే ఇతను ప్రదర్శిస్తాడు. మొత్తానికి ఇక్కడ క్రూరత్వం అనేది అన్ని చోట్ల మనం గమనించవచ్చు. కుటుంబ బంధాల్లో కూడా గమనిస్తాం ఆ క్రూరత్వాన్ని. ప్రవేశిస్తారు. ఆ సమయం అంతే. ఆ పరిస్థితులు కలిసొస్తే తండ్రి కొడుకు మీద ప్రదర్శించవచ్చు, కొడుకు తండ్రి మీద ప్రదర్శించవచ్చు, తల్లి కొడుకు మీద ప్రదర్శించవచ్చు, కొడుకు తల్లి మీద ప్రదర్శించవచ్చు, అత్తగారు కోడల మీద ప్రదర్శించవచ్చు. అవకాశం ఉంటే కోడలు అత్తగారి మీద ప్రదర్శించవచ్చు. అక్కడ పరిస్థితులు అంతే. పరిస్థితులు అక్కడ అనువైన పరిస్థితులు ఉన్నట్టయితే ఎవరికెవరు అతీతం కాదు. ఎవరి క్రూరత్వం వారిది. అది బయటకొస్తుంది. దాన్ని అదుపు చేయలేరు. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు అదుపు చేయడమే గొప్పతనం. అది 100కి సాధ్యమవుతుంది. దానికి చాలా శిక్షణ, సంస్కారం చాలా అవసరం. సాధారణ వ్యక్తులు అదేదో ఆనందం అనుకుని ఆ క్రూరత్వాన్ని ప్రదర్శించి ఆనందం పొందుతూ ఉంటారు. అంటే తాత్కాలిక ఆనందం, శాశ్వతమైన అపకారం. అది తెలుసుకోవాలి. క్రూరత్వంలో ఉన్నదేంటంటే తాత్కాలికమైనటువంటి ఆనందం. శాశ్వతమైనటువంటి దుఃఖాన్ని అది కలిగిస్తుందని తెలుసుకుంటే ఆ క్రూరత్వం పరిస్థితులు అనువుగా ఉన్నా కూడా దాన్ని వ్యక్తి అణిచేసి సాధారణంగా ఉంచే పరిస్థితుల్ని తను క్రియేట్ చేసుకునే ఆలోచన చేస్తాడు.
ఇది అసాధారణం. నూటికి వరకే సాధ్యమవుతుందని మనం చెప్పుకున్నాం కాబట్టి, ఏదైనప్పటికీ కూడా క్రూరత్వం అనేది 84,00,000 జీవరాశుల్లో ఉంటుంది అని మనం అనుకుంటే, అది అనువైన పరిస్థితుల్లో బయటకొస్తుంది అనుకుంటే, అదుపు చేయగల వ్యక్తి తక్కువగా ఉంటారు. వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎంత గొప్ప ఉన్నత స్థానంలో ఉన్నా సాధారణంగానే ఉండే పరిస్థితి ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు అదుపు చేయగలరు. ఆ మానసిక స్థితి, మనోబలం ఉంటుంది. అవగాహన శక్తి. 100కి 99 మందికి ఉండదు. ఆ పరిస్థితులు తోసుకొనొస్తే ఈ క్రూరత్వం బయటికి కూడా తోసుకొనొస్తుంది. అవతల వ్యక్తి బలైపోవాల్సిందే. అంచేత ఇంత తెలుసుకున్న మనం చేయవలసిందేంటంటే, నూటికి ఒకరు అని చెప్పుకున్నాం. ఆ మానసిక స్థితిని మనం సంపాదించగలగాలి. మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా పరిస్థితులకు అనుగుణంగా ప్రవర్తించడం కాదు. మనకి తగ్గట్టుగా పరిస్థితులు మార్చుకోవడం అనేది చాలా అవసరం. మనం ఎక్కడున్నా సరే మనకి తగ్గట్టు పరిస్థితులుండాలి. అంతే పరిస్థితికి తగ్గట్టు మనం మారిపోవడానికి వీల్లేదు. ఇక్కడ ఎదురు వ్యక్తి బలహీనంగా ఉన్నాడు కాబట్టి మనం మన ఇష్టం ఏదైనా అనొచ్చు, ఏదైనా చేయొచ్చు అన్న ఆలోచన తప్పు. అది క్రూరత్వం కిందకొస్తుంది. క్రూరత్వం జంతువు లక్షణం అని చెప్పుకున్నప్పుడు ఆ లక్షణం మనలో ఉంటే మనం కూడా జంతువులయ్యే పరిస్థితొస్తుంది. మృగాలయ్యే పరిస్థితొస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా క్రూరత్వం జంతువులకు సంబంధించిందిగా మనం తీసుకొని, మనలో అది పరిస్థితుల ప్రకారం బయటకొచ్చినప్పుడు కూడా దాన్ని అణిచేయగలిగితే, మనము మంచి మానవ సంబంధాలను పెంచుకోవచ్చు. స్నేహ సంబంధాలను పెంచుకోవచ్చు. సహృదయతతో ఉండొచ్చు. భావోద్వేగాలను అదుపు చేసుకోవచ్చు. అందరితోనూ సరైన సంబంధాలను నేర్పొచ్చు. పరిస్థితులతోనూ, లేదంటే ధనంతోనూ, ఆధిక్యతలో సంబంధం లేకుండా అందరికీ ఇష్టమైన వ్యక్తిగా మనం మారొచ్చు.